మీనరాశి. మీనరాశి వారికి రాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఏ విధంగా ఉండబోతోంది? మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ సామెతగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ముందరే రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు. ఇప్పుడొచ్చి శనిగారు కలిశారు, నీచ బుధుడు కలిశారు, రవి రాహుల కలయిక కలిసింది. ఏం బాగుంటుందండి? బాగుంటుందని ఎలా చెప్తాం? 5 గ్రహాల ఇబ్బందులు అక్కడ కనిపిస్తున్నాయి. ఒక చంద్రుడు బాగున్నారని చెప్పుకోవాలి, ఇంకా మహా అయితే శుక్రాచార్యుల వారు బాగున్నారని చెప్పుకోవాలి. మిగతా 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎలా చాలా బాగుంటుంది? తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. అనారోగ్యం రావచ్చు, ప్రజలతో సంబంధ బాంధవ్యాలు, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు, అన్నదమ్ముల సహాయ సహకారాల మధ్య సహకారాలు, మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా ఎటువంటి ఇబ్బందులున్నా మీరు ఓర్పు కలిగి ఉండడమే ప్రధానము. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే రుణాలు కొంచెం ఎక్కువ అయ్యేటటువంటి అవకాశము. ఎవరికైనా రవిరాహుల కలయిక కానీ రవిరాహుల దృష్టులు కానీ జన్మజాతకంలో ఉన్నట్లయితే వీరు ఖచ్చితంగా రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీరు పరిహారాలు చేసుకున్నా చేసుకోకపోయినా ఇక్కడ రాశిలోనే కలుస్తున్నాయి.